హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ఉప్పు కప్పు రంబో ఈ మూవీ 2 అవర్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది స్టారింగ్ బై సుహాస్ అండ్ కీర్తి సురేష్. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ తాతగారు చనిపోతారు గైస్. అప్పుడు సర్పంచ్ గా మన హీరోయిన్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఎన్ని కష్టాలు పడింది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించి సెకండ్ హాఫ్ బాగుంది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ గైస్ చూడొచ్చు. అండ్ మీకు మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా ఫన్ గా ఉంటుంది గైస్. ఇంకా కీర్తి సురేష్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా ఫన్ తెప్పిస్తుంది. కీర్తి సురేష్ ఏంటంటే స్ప్లిట్స్ పెట్టి కొంచెం డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుంది గైస్. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొంచెం నవ్వు తెప్పిస్తుంది అనమాట. అండ్ మూవీలో డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చిన్న చిన్న వాటికి చిన్న పనులను కూడా పెద్ద పెద్దగా చేయటం ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. అండ్ అలాంటి సీన్స్ లోనే మనకైతే ఫన్ తెప్పిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట అలాంటి సీన్స్ లో అలా ఫన్ తెప్పియటం. అండ్ మూవీలో సెకండ్ హాఫ్ నుంచి అయితే వేరే కాన్సెప్ట్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫన్ గా ఉంటదనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అలా వెళ్తా ఉంటుంది కూడా సెకండ్ హాఫ్ కూడా. అండ్ 'మ్యాడ్ స్క్వేర్‌లో' లడ్డు ఉంటాడు గదా! ఆ లడ్డూని ఈ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఫన్ తెప్పిస్తాడనమాట. సుహాస్ అండ్ కీర్తి సురేష్ అయితే వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఫన్ తెప్పిస్తాయన్నమాట. మూవీలో తీసుకుందైతే అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్‌లే. ఆ చిన్న కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎగ్జిక్యూషన్ చాలా బాగుందని చెప్పాలి. ఇంకా మూవీలో విలన్ క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆ విలన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫన్నీ విలన్ అని చెప్పాలా. అతని నుంచి కూడా మనకు చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. అతని రియాక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫన్ తెప్పిస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం లాగ్ అనిపిస్తది అంతే. ఇంక మూవీ మొత్తం పర్లేదనమాట. బానే ఉంటుంది. అలా ఫన్‌తో ఎళ్తా ఉంటుందనమాట. ఎక్కడ లాగ్ లేకుండా. కీర్తి సురేష్ అండ్ సుహాస్ కలిసేది కూడా చాలా అంటే చాలా బావుంటది గైస్. కొంచెం ఫన్‌గా ఉంటది ఆ సీన్ గూడా. మీకు మూవీలో ఫన్ తప్ప ఏముండదు. ఓన్లీ ఫన్‌తోనే మూవీ మొత్తం నడుస్తా ఉంటది. ఎమోషన్ ఉండదు, యాక్షన్ ఉండదు. ఏముండదనమాట. ఓన్లీ ఫన్ అంతే. ఇంక మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే పర్లేదు గైస్ బానే ఉంది. ఇంక మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు బానే ఉన్నాయి. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3/5.